I'm Dr. Satyashri, pulmonologist from Visakhapatnam. సో ఎప్పుడు పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి అన్న సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాము. ఇప్పుడు సెకండ్ సిమ్టమ్ ఏమిటంటే బ్రెత్లెస్నెస్, ఆయాసం. ఇది చాలా కామన్ అన్నమాట అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ అండ్ మోస్ట్ మిస్డయాగ్నోస్ సిమ్టమ్. ఇప్పుడు ఆయాసం అన్నది ముఖ్యంగా ఏంటి, చాలామందికి రకరకాల టైప్లో ఆయాసం వస్తుంది. చాలామందికి చిన్నపిల్లల్లో వచ్చే ఆయాసము, సడన్గా రావడము, దగ్గుతో రావడము, దాంతోపాటు చిన్న గురుక లేకపోతే పెళ్లికొనలు అంటారు, చిన్న శబ్దం వస్తుంది, వీజింగ్ అంటారు, అదే ఆస్మాలో వస్తుందన్నమాట. సో దానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. కరెక్ట్ డయాగ్నోస్ చేసి, అంటే షాప్లో ఏదో దగ్గు మందు, ఒక యాంటీబయాటిక్ అలా వేసుకోవడం కాకుండా మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి తీసుకుంటే లంగ్స్ చాలా బాగుంటాయి. పిల్లలు ముఖ్యంగా స్కూల్కి వెళ్ళగలుగుతారు, స్కూల్ యాబ్సెంటీస్ తగ్గుతాయి, ఎప్పుడు వస్తుందో అని భయం ఉండదు. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు చాలా సీరియస్ అయిపోతారు. ఈవెన్ ట్రీట్మెంట్ సక్రమంగా తీసుకోకపోతే డెత్స్ కూడా జరుగుతాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండో రకం ఆయాసం ఏంటంటే చాలా గ్రాడ్యువల్గా వస్తుంది. చాలా గ్రాడ్యువల్గా పేషెంట్స్ అసలు పట్టించుకోరు, తెలియదు. అండ్ అన్ఫార్చునేట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి లాస్ట్ స్టేజ్లోనే వెళ్తారు. ఈ సిఓపిడిలో ఏం జరుగుతుందంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతాయి. ముఖ్యంగా బుడగల్లా ఏవైతే ఉంటాయో ఎయిర్ వేస్, అవి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి దాన్ని మళ్ళీ కొత్తగా ఏ డాక్టరు పెట్టలేరు. ఉన్న ఊపిరితిత్తుల్ని జాగ్రత్తగా రిపేర్ చేసుకోవాలి, జాగ్రత్తగా అంటే కాపాడుకోవాలి. యాక్చువల్లీ చెడిపోయినవే. సో ఈ సిఓపిడిలో కూడా మీరు ఎంత ఎర్లీగా విజిట్ చేస్తే పల్మనాలజిస్ట్ని అంత బాగా జరుగుతుంది. ముఖ్యంగా స్మోకర్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. సో స్మోకింగ్ ఎలా మానిపించాలో అనే పద్ధతులు కూడా పల్మనాలజిస్ట్ బాగా చెప్తారు. అదే కాక ఇతర ఏవైతే కారణాలు ఉంటాయో దాన్ని కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ డ్యామేజ్ అవ్వకముందే మీరు ఈ సిఓపిడి కేసెస్ని పల్మనాలజిస్ట్కి కన్సల్ట్ చేస్తే మీకు మంచి ట్రీట్మెంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ సిఓపిడి కూడా ఆస్మా, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ సిఓపిడి ట్రీట్మెంట్ ఆస్మాకి తేడా ఉంటుంది. చాలాసార్లు ఆస్మా మందులు ఇవ్వడం జరుగుతుంది. అలా జరగకుండా చూసుకోవాలన్నమాట. మూడో కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం. నీరు అన్నది బయట చేరుతుంది, లోపల చేరుతుంది. బయట చేరేదాన్ని మనం ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. ఊపిరితిత్తులు బయట పొరల్లో చేరుతుంది అన్నమాట. ఈ నీరు చేరడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మన దేశంలో టీబీ ముఖ్యం. టీబీ వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతాయి. దాంతోపాటు దగ్గు, ఆయాసం, నీరసం ఇవన్నీ కూడా ఉంటాయి. అదే కాక అనదర్ రీజన్స్ ఏంటంటే లంగ్ క్యాన్సర్. సో మొత్తం డయాగ్నోసిస్ అన్నది తెలియాలి. చిన్న అమౌంట్ ఆఫ్ అంటే కొంచెం నీడిల్ ద్వారా తీసి టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత కారణం ఏమిటైతే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. టీబీ అయితే టీబీ, మామూలు నిమోనియా వల్ల నీరు చేస్తే దాని ట్రీట్మెంట్, లేదా క్యాన్సర్ అంటే ఇంకా చాలా డిఫరెంట్గా ట్రీట్మెంట్ జరుగుతుంది. అలా చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఈవెన్ లోపల ఎందుకు నీరు చేరుతుందా అంటే హార్ట్ వీక్ అయినప్పుడు లంగ్స్ లోపల నీరు చేరుతుంది. సో ఈ అవగాహన, ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అసలు ఎందువల్ల చేరింది అన్నది చాలామంది తెలుసుకోలేరు. మీకు పల్మనాలజిస్ట్ అయితే కరెక్ట్గా తెలుసుకోగలుగుతారు. డయాగ్నోసిస్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ డయాగ్నోసిస్ తెలిసాకే ట్రీట్మెంట్ కరెక్ట్గా పడుతుంది అన్నమాట. సో ఈ అవగాహన తెలుసుకోవడానికి మీరు పల్మనాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ.